एक तरफ है चिकन बिरयानी क्या है कम से कम 4 किलो चावल బాగుంది ర్యాంప్ మంచిగా స్టెప్స్ లేకుండా ర్యాంప్ బాగుంది చిన్నగా ఎక్కడైనా దిగడానికి ఈజీగా ప్యాసింజర్స్కి ఇబ్బంది లేకుండా స్మూత్గా వెళ్ళిపోవచ్చు ఇలా ర్యాంప్ మీద లగేజ్ కూడా ప్రాబ్లం లేకుండా కనుకో చిన్నగా థ్యాంక్ యూ సో ప్రజెంట్ దుర్గ్ రైల్వే స్టేషన్ నుంచి వీ హావ్ టు ట్రావెల్ టు బిలాయి సో ఇక్కడి నుంచి ఒక 40 minutes ట్రావెల్ జర్నీ టైం ఉంటుంది సో దేర్ ఆర్ సమ్ లోకల్ ఫ్యామిలీ మెంబర్స్ హూ కమింగ్ టు పిక్ అస్ సో చూడాలి వాళ్ళు ఏ వెహికల్ వచ్చారో ఆ వెహికల్లో మేము అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కేసి వెళ్ళిపోవాలి సోలో ట్రావెలింగ్ చాలా ఈజీ హ్యాపీ అంటారు కానీ నిజంగా సోలో ట్రావెలింగ్ కన్నా ఫ్యామిలీ ట్రావెలింగ్ లైక్ లైక్ ఫ్యామిలీతో ట్రావెల్ చేయడం అనేది హే షావల్ हेलो भाई आप किस को दिस दुर्ग railway station ticket counter and great gallery art nice రాజస్థాన్ రాయల్స్ బాగా స్పాన్సర్ చేస్తున్నారు వాళ్ళు మొత్తం రాజస్థాన్ రాయల్స్ IPL టీమే ఎక్కువ ఉంది ఇక్కడ in this Durg railway station so entry that is Kalyan Jewellers oh yes Hindi lo Kalyan Jewellers idu anjule first so chudandi yes yes Hindi kachina kaif crazy Durg railway station ఏం బ్యాచ్ ఇవే చేశారా సో ఫైనల్లీ గోల్డ్ కార్ అండ్ సో ఇక్కడ నుంచి ఒక 40 minutes డ్రైవ్ ఉంటుంది టు అవర్ లొకేషన్ డెస్టినేషన్ with three cars so we came back to our destination and here is just 20 minutes చెప్పాలంటే 40 minutes journey just 20 minutes travel journey parkers so finally reach అయిపోయాం so this is the area చాలా బాగుంది చూద్దాం ఇంకా చిన్న ప్లాన్స్ బాగున్నాయి క్యూట్గా ఓకే let's get inside let's go thank you father for safe journey లోపల ఎక్కడ ఓకే ఇక్కడ let's go bye bye let's get inside ఏమొచ్చింది ప్రైజ్ లాట్ పిన్ని ప్రైజ్ లాట్ పిన్ని ఏమంటున్నారు పప్పుచారు విత్ ఆలూ ఫ్రైయా ఓకే 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 పిన్ని మమ్మీ హోమ్ టూర్ చూపిస్తుంది చెప్పండి చాలా ఇల్లులు ఉన్నాయి నైస్ ఓకే కమింగ్ ఇన్సైడ్ బైట్ సో కుకింగ్ గ్యాస్ బయట పెట్టా సిలిండర్ ఓకే కమింగ్ ఇన్సైడ్ ఫ్యామిలీ మనం ట్రిప్ వేసినప్పుడు అందరూ నడిచి చూసుకోవచ్చు గ్యాస్ ఇది స్మాల్ బెడ్రూమ్ సో గెస్ట్ వస్తారు గెస్ట్ కోసం ఓ నో ఇట్స్ ఓకే ఇక్కడ కూడా మిర్రర్ హలో గాయ్స్ అది చిన్నప్పుడు కదా కట్టినప్పుడు ప్లాన్ ఇచ్చినప్పుడు మొత్తం ఒకటే బాల్కనీ ఇచ్చేయండి అక్కడ కట్టింగ్స్ అవసరం లేదు ఓకే
సో అంత బాల్కనీ. సో ఇది కిచెన్ డోరా? This is kitchen. That open it. So that's when kitchen saman is here. అవును. కోల్ ఎందుకు? If we want to cook barbecue and all. ఓ నైస్. Yeah. కూల్. సో 5 days ఇక్కడే స్టే. ఇంట్లోనే మన స్టే, ఫుడ్, బెడ్ అంతా. ఓ 1 more రూమ్ ఉంది, చూద్దాం పద. ఆ రూమ్ కూడా చూసేద్దాం పదండి. కమాన్. కిచెన్ నుంచి బయటకి హాల్. ఓ This is actually, this is something unique. ఓ Bartan done machine. We are not using. డిష్ వాషర్. ఓకే నైస్. Okay. It is not better than our ones. Yes. ఓకే థ్యాంక్ యూ పిన్ని. సో టెర్రస్, ఇది మనకి టెర్రస్ ఇది ఇప్పుడు. ఇక ఎండ బాగా కొడుతుంది కదా. ఓ దేవసహాయం గారి బెడ్ ఇది ఒకప్పుడు. ఇక్కడ లాట్ ఆఫ్ మిర్రర్స్, రిఫ్లెక్షన్ చాలా ఉన్నాయి. ఎస్ హియర్ వి గో. హలో గాయ్స్. We can open this. All of it. Yes, we can still, but the hall. Hello, bye. Oh, these guys are watching movie and fun. This hall is. Okay. Yes. From here you can see kitchen. Kitchen చూడొచ్చు. మెష్ ఉంది. ఓకే ఇట్లీ కమన్ లోపలికి వెళ్దాం పద. And we miss one more bedroom. This is kitchen. యా కిచెన్ చూసాం ఆల్రెడీ స్టార్టింగ్లో. ఎగ్జాస్టర్. పెద్ద పిన్ని, అందరికన్నా పెద్ద పిన్ని. Closer to stupid so. ఓకే కమాన్ టేక్ మీ టు వన్ మోర్ లాస్ట్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమా? బట్ ఇది పిల్ల బెడ్రూమ్ అనుకుంటా కదా. Double bed. హలో షీనా. హలో. ఓకే ఏ షింగ్షాంగ్ అవునా? నైస్. ఓ చిన్నగా. ఏ చిన్న హాలా వాష్రూమ్ అది? బాల్కనీయా? ఓకే మినీ బాల్కనీ. ఓ ఓకే. This is a boys hangout too. టు స్మోకా? అంటే ఇప్పటివరకు దీని దాని గురించి వాడిందా? నైస్ మా. ఇక్కడ చూసేసి అందులో కూలర్ పెట్టేశారు. సో నైస్. కూలర్ వాటర్ పోసుకోవడానికి మాత్రమే సన్నగా. ఓకే సన్నగా ఉన్న వాళ్ళు. అటువైపు మొత్తం పొలాలు ఉంటే ఇంకా చిన్న మొక్కనా? నైస్. సో బ్యూటిఫుల్. బాగుంది పిన్ని. మొక్కలు బాగా పెట్టారు. బయట బాగుంది. సో గైస్ ట్విస్ట్ ఏంటిదంటే మన బాయ్స్ బ్యాచ్ ఎవరు ఉన్నారో వాళ్ళు సపరేట్ కార్లో వెళ్ళారు, ఒక కార్లో. సో పండుగ కానీ ఆశీష్ కానీ షావులు కానీ వాళ్ళు ఇంకా రాలేదు. ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 2:45 అవుతుంది. వాళ్ళు ఏ చోట ఎక్కడో సమ్ వర్క్ చూసుకుంటున్నారు. అయితే ఒక క్రేజీ పార్ట్ ఏంటంటే మన లగేజ్ ఏది బట్టలు ఉన్నాయో ఆ బ్యాగ్ వాళ్ళ దగ్గర ఉంది. సో అందుకని తెలుసు కదా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళతో. సో షావులు షార్ట్ అను మా ఎవరు బన్నీ వేసుకున్నాయి. ప్రజెంట్ వాళ్ళు వచ్చేంత వరకు ప్రజెంట్ స్నానం చేస్తే ఫ్రెష్ అప్ అయ్యాం. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ లంచ్. సో చూద్దాం లంచ్లో మన కోసం ఏం ఏర్పాటు చేశారు. వైట్ రైస్, పప్పు, ఆలు వంకాయ కర్రీ, టమాటో పచ్చడి అండ్ పుదీనా పచ్చడి, పుదీనా చట్నీ. సో దిస్ వాట్ వి గాట్ ఫర్ లంచ్. సో దే గాట్ క్యారమ్ బోర్డ్ ఫర్ టు ప్లే. సపరేట్ ఇప్పుడు వచ్చారు మన వాళ్ళు. వెల్కమ్ బ్యాక్ గాయ్స్. కోకో హలో కోకో. హలో కోకో సిట్. అదే నేను పండే, దీని పేరు బ్లాక్ యో, లేకుంటే షాడో పెడతాం. అయ్యో కోకో.
उधर से घुमा के लेके आए सामने बेटा नहीं लेके जा बाहर नहीं चलेगा घुमा कर आपको नहीं लेके आया ओए हाँ बाहर जाओ इधर बाहर पीछे बाहर पंडू कभी समझ में नहीं आता है ఎలా ఉంది ఫుడ్ ఓకేనా నడుస్తుంది ఇక ఎస్ పిన్ని గారు మన కోసం మధ్యాహ్నం పూట చల్లటి మజ్జిగ చేశారు థ్యాంక్స్ పిన్ని ఓకే ఓకే పిన్ని और किसी चाहिए मज्जिगा చెప్పి అందరికీ చూపిస్తే చూస్తాం ఇక్కడ ఎవరు అదేంటి చెప్పు డాడీ నాగార్జున సీక్రెట్ సీక్రెట్ సీక్రెటా సీక్రెట్ ఓకే नहीं जाता है वीडियो बनाने से स्पेशली कंसंट्रेशन उसमें चल रहा है हाँ हाँ एक मिनट अभी हम लोग वाइट ले सकते हैं क्यों ले सकते अभी आपका नहीं गया मैम अगर हमारा चलेगा तो हमारा नहीं नहीं वाइट हमारा तो हमारे होगा चलो ठीक है ब्लैक ही ఓకే ये भी ऐसा भी खेलते हैं वो ओके आनो చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు सिट डाउन पापा आ जाओ पापा इधर तक पकड़ो किधर कुछ हां नहीं मैंने कुछ By evening we got chai. Thank you Pinni. Me to Pinni. Thank you. बुआ नहीं अलवाटे you are most welcome People are बेटा still playing carom and you know Kalyan cake. సో బయటికి వెళ్ళి రెడీ అయ్యాం బట్ ఈ గ్యాప్లో వి గాట్ కప్ ఆఫ్ చాయ్ సో నాకు కూడా ఎందుకో తాగాలనిపించింది చాలా తర్వాత చాయ్ బికాస్ యూనో ట్రావెల్ వల్ల ఎఫెక్ట్ ఏమో కొంచెం ఈవినింగ్ పూట అలా చాయ్ తాగితే వీ కెన్ ఫీల్ రిఫ్రెష్డ్ అండ్ అలా బయటికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసి రావచ్చు పాలు తాగే పిల్లగాడైన పండు ఇప్పుడు చాయ్ తాగుతున్నాడు చెప్పండు ఎలా ఉంది చాయ్ సూపర్ నీకు పెద్ద కప్పులో నాకంటే నీ కప్పు పెద్ద ఉంది ప్రజెంట్ టైం వచ్చి 5:45 అండ్ చిన్న డెంటిస్ట్ అపాయింట్మెంట్ ఉంది సో బాబాయ్ కన్నా ఎలిజాకు సో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి కొంచెం పెయిన్ ఉంది సో వాళ్ళిద్దరు ఆ 2 ట్రీట్మెంట్ చేయించుకుని మనం విల్ గెట్ బ్యాక్ టు హోమ్ సో వచ్చిన తర్వాత డిన్నర్ ప్లానింగ్ లేకుంటే గేమ్ యాక్టివిటీస్ లేకుంటే ఫన్ యాక్టివిటీస్ బయటకు వెళ్తాం కానీ యాక్చువల్లీ స్విమ్మింగ్ పూల్ వెళ్దాం ప్లాన్ ఉంది బట్ అది ఈరోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అండ్ వీఆర్ పోస్ట్పోన్ ఫర్ టుమారో సో స్విమ్మింగ్ పూల్ వెళ్ళి స్విమ్మింగ్ చేసే ప్రోగ్రామ్ ఉంది అది రేపటి కోసం చూద్దాం ఎలా ఉంటుంది ప్రోగ్రామ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఓకే మామూలుగా ఏ ప్రొఫెసర్ ఓకే లెట్స్ గో టు డెంటల్ హాస్పిటల్ లైన్ ఉందా డెంటల్ దగ్గర ఎలిజా అండ్ బాబీ వాళ్ళు అక్కడ డ్రాప్ చేసి వి కేమ్ నియర్ టు షౌల్ రూమ్ సో ఇక్కడ షౌల్ రూమ్ వచ్చి సెక్టర్ 7లో ఉంది సో ఆ సెక్టర్ 7లో మేము చూసానికి వచ్చేసాం అండ్ వీఆర్ గోయింగ్ ఇన్సైడ్ సో చూద్దాం ఎలా ఉంది ఇక్కడ రూమ్ చెట్లున్నాయి చిన్న రూమ్ సో దిస్ ఇస్ బ్యాచులర్స్ బాయ్స్ రూమ్ ఓ వెళ్తా చెప్పేసా బ్యాచులర్స్ రూమ్ ఎలా ఉంటుంది ఇంతే ఉంటుంది ఇంకోటి స్కేట్ బోర్డ్
సో ఇట్స్ ఎ బ్యాచులర్స్ రూమ్ విత్ ద హాల్. సో ఇంతే ఉంటుంది ఇక. కార్ పెట్టేసి బైక్ మీద వీఆర్ మూవింగ్ అవుట్. कभी भी रीजन करते हैं. డ్రైవ్. పిల్లలు చాలా ఈత కొడుతున్నారు ఆల్రెడీ. సో ఆల్రెడీ మనం ఈ బ్రిడ్జ్ చూసాం కదా. సో మన ట్రైన్ వచ్చేటప్పుడు ఈ బ్రిడ్జ్ని చూస్తాం మనం. సో ఈ విధంగా మనం ఎంటర్ అయ్యాం దుర్గ్ రైల్వే స్టేషన్కి. సో బిలాయికి వెళ్ళే రూట్ ఇదే. సో ఇందాక మనం రోడ్డు నుంచి ఒక బ్రిడ్జ్ పైన మనం వచ్చాం కదా క్రాస్ అయ్యి. సో ఆ బ్రిడ్జ్ అనేది అటువైపు ఉంది, చూడవచ్చు మనం. అటువైపు ఉంది. అక్కడి నుంచి మనం ఈ బ్రిడ్జ్ని చూసాం, ఈ బ్రిడ్జ్ని. సో ఆల్ ఓవర్ ద అలాంగ్ ఇక్కడ ఐ మీన్ చూడచ్చు ఒకటే రివర్ని క్రాస్ అయ్యేది. అది రోడ్డు, ఇది రైల్వే రోడ్ ట్రాక్. రెండు క్రాస్ అయ్యి ఒకటే రివర్ని ఇదే. సో వాళ్ళ లోపలికి వెళ్ళి సో వాళ్ళు కొంచెం వాటర్ టచ్ చేసి 2-3 ఫొటోస్ దిగేసి అండ్ హెడింగ్ బ్యాక్ టు సిటీ. సో చూడాలి, వెళ్దాం. సో కానీ చాలా బాగుంది. ఈవినింగ్ కూడా చాలా ప్లెజెంట్గా, చాలా కామ్గా, చిన్నపిల్లలు మంచిగా పిల్లలు వాళ్ళు ఈత కొడుతున్నారు. బాగుంటుంది. సమ్మర్లో ఇలాంటి ప్లేస్కి వచ్చి కొంచెం ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. ఏమంటారు? ये वाला पार्क यहाँ बोटिंग तब से यहाँ पे गुरुद्वारा चर्च. వీఆర్ ఇన్ సెక్టర్ 3. సో ఇక్కడ ఇప్పుడు గప్చుప్ తినడానికి हुड़को हुड़को సెక్టర్ हुड़को सेक्टर ही बोलते हैं. ఒక సెక్టర్. సో ఇక్కడ పానీపూరి ట్రైస్కి వచ్చాం. సో ఇక్కడ మంట లేకుండా, వేడి లేకుండా పానీపూరి మనకి సర్వ్ చేస్తున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో. జస్ట్ పప్పు ప్రిపేర్ చేసేసి ఆలు కుర్మా. ఓకే, ఆలు కుర్మా క్రియేట్ చేసి వాటర్ మంచేసి ఇచ్చేస్తున్నారు. వాటర్ కూడా చాలా క్లియర్గా, ప్లెయిన్గా, విజిబుల్గా ఉన్నాయి. సో వాట్ అబౌట్ టేస్ట్ ఎలా ఉంది? చెప్పలేకపోతున్నారు. సో చెప్పలేనంతగా ఉందా టేస్ట్? షట్రస్ చెప్పలేం, అంత క్రేజీగా ఫీలింగ్. సో బిలాయ్ సెక్టర్లోనే ప్రతి రోడ్కి ఇలా లైటింగ్స్ ఉన్నాయి. రోడ్ మీద యాజ్ అన్ని రోడ్స్ కాదు, కొన్ని రోడ్స్కి ఉన్నాయి. మెయిన్ రోడ్స్కి సేఫ్టీ పర్పస్. ఫైనల్గా 2 hours తర్వాత
ఏదైతే డెంటల్ అపాయింట్మెంట్ ఉందో ట్రీట్మెంట్ అదైతే అయిపోయింది. అండ్ ఇక్కడి నుంచి వీ హ్యావ్ టు గో సమ్వేర్ లైక్ టు పికప్ అవర్ బిర్యానీ ఆర్డర్. సో నైట్ డిన్నర్కి చికెన్ బిర్యానీ. షౌల్ బాయ్ మన కోసం చికెన్ బిర్యానీ స్పెషల్గా చేపించావా? యా, స్పెషల్గా ప్రిపేర్ చేయించాడు. అక్కడ వెళ్ళి పికప్ చేసుకుని ఇంటికి వెళ్ళాలి. స్టే 5 kg chicken. 5 kg చికెన్ ఆర్ 5 kgs chicken. 5 kg చికెన్ బిర్యానీ టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. సో హైదరాబాద్ బిర్యానీలా ఉంటుందా లేకుంటే అంతకంటే బాగుంటుందా లేదనేది చూస్తుందని తెలుసుకుందాం. సో కార్లో స్టార్ట్ అయిపోయాం. టైం 8:30 అండ్ వెళ్ళే దారిలోనే వీ హావ్ టు పికప్ అవర్ డిన్నర్ చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ ఫర్ ద డిన్నర్. అండ్ ప్రజెంట్ మనం బిలాయి సెక్టర్, ఈ సెక్టర్ అండ్ షాల్ अभी सेक्टर बोलते हैं, कुछ नाम है? ये है बटालियन. So guys, this is the hotel where we like biryani chepichindi ikkade. So let's go and take our parcel. एक तरफ है ना चिकन बिरयानी, क्या है कम से कम 4 किलो चावल चाहिए इसमें. स्मेल చాలా బాగా వస్తుంది. अपन तो हमेशा डबल करते हैं. Come on, let's put it in the car. పెట్టేసాము. నెక్స్ట్ ఈ బిర్యానీకి మనకు కావాల్సిన గ్రేవీ. చూడొచ్చు పక్క పక్కన హోటల్స్ ఉన్నాయి. హైవే రోడ్డు, మెయిన్ రోడ్ అది చూడొచ్చు హైవే. సో ఈ రోడ్డు పక్కన హైవే పోతే దాబాస్ ఉన్నాయి. సో ఈ దాబాలో వడ్డించాం. ఆయనకి ఎక్కువ పరోటాస్, చపాతీస్, ఆలు, ఎగ్ బుజ్జి, పప్పు, దాల్ ఇవే ఎక్కువ సేల్ అవుతాయి ఇక్కడ. సో చూద్దాం మనకు కొంచెం ప్రిపేర్ చేసిన బిర్యానీ ఎలా ఉంటుందో టేస్ట్. ఇంటికి వెళ్ళిన తర్వాత తినేసి రుచి చేసి చెప్తాం మీకు. అండ్ ఇంటికి వెళ్ళే గ్యాప్లో ఒక చిన్న స్ట్రీట్లో ఆగాం సెక్టర్ 7లో. ఇక్కడ కొంచెం స్ట్రీట్ ఫుడ్లా ఉంది. ఏం లేదు, పానీపూరి, మోమోస్ అండ్ ఫలుడా ఇవే ఉన్నాయి స్ట్రీట్ ఫుడ్. సో ఆల్రెడీ మేము గప్చు తిన్నాం కాబట్టి అక్కడ शैतान छोड़ा. ये क्या है भाई? ये छोड़ा क्या नाम क्या है? शैतान का छोड़ा. ओह नो. कैसे? ओके ना? नाइस. क्या है पीने वाली? हस हस कस. ओ మీరు నార్మల్ లెమన్. ఓకే. సో గాయస్ వీఆర్ గెటింగ్ రెడీ టు హ్యావ్ డిన్నర్. సో సరే బయట ప్లాన్ చేసాం మంచిగా. ఎక్కడ స్టార్స్ ఏం లేవు బట్ స్టిల్ యూ కెన్ సీ సిటీ లైట్స్ అరౌండ్ ద సిటీ. ఒక చిన్న లుక్ వేసుకోవచ్చు. బ్యూటిఫుల్ లైట్స్ బాగా బయట చూడొచ్చు. సో సమ్మర్ కాబట్టి వీ క్యాన్ సిట్ అవుట్ సైడ్ అండ్ హ్యావ్ అవర్ డిన్నర్. దిస్ వీఆర్ ప్లానింగ్ ఓవర్ హియర్. No. ఎలా ఉంది? చేసుకో చికెన్ బిర్యానీ. चाहिए बेटा प्यार. చాలా ఆయిలీగా ఉంది. ద సేమ్ వే చాలా సాల్ట్గా కూడా ఉంది. తినడం కష్టం. ఒక్కొక్క పప్పు రొప్పుతున్నారు అందరు తినేటప్పుడు. అని వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ బిర్యానీ? కొంచెం మసాలా తగ్గించుంటే ఇంకా బాగుంది. చాలా బాగుంది. ఆలుగడ్డ చెప్పండి పిన్ని మీ ఒపీనియన్. ఓ స్పైసీయా? ఓకే పిన్ని మీరు? మసాలా ఎక్కువ ఉంది, ఆయిల్ కూడా ఎక్కువ ఉంది. కొంచెం తక్కువ ఉంటే సూపర్గా ఉండేది. సాల్ట్ కూడా ఓకే పిన్ని. థ్యాంక్ యూ ఫర్ యూర్ రివ్యూస్. పండు నువ్వు చెప్పండు. సిస్టమ్ చెప్పండి సిస్టర్. పండు. థ్యాంక్ యూ ఫర్ ద రివ్యూ గాయస్. లెట్స్ ఫినిష్. ఇక ఫినిషింగ్ టచ్ కింద వి గాట్ గులాబ్ జామున్. బిర్యానీ మొత్తం కొంచెం స్పైసీగా ఉంది. సో దీంతో విల్ టేక్ దిస్ గులాబ్ జామున్ అండ్ రిలాక్స్. మొత్తానికైతే డిన్నర్ అయిపోయింది. అందరం కలిసి వచ్చింది తినేసాం. బట్ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే చాలా ఇంట్రెస్ట్గా హ్యాపీగా ఉన్నాను అనుకున్న బిర్యానీ కొంచెం డిసప్పాయింట్ అయింది. కొంచెం ఆయిల్ ఎక్కువైంది, అలాగే కొంచెం సాల్ట్ ఎక్కువైంది. బట్ ఓవరాల్ అయితే
గుడ్ పీస్ బాగా ఉడికింది. సో అది సంగతి. సో డిన్నర్ అయిపోయిన తర్వాత మన వాళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తారండి. ఫస్ట్ బ్యాచ్ ఒక బ్యాచ్ ఏమో దే ఆర్ ప్లేయింగ్ కార్డ్స్. ఫస్ట్ బ్యాచ్ ప్లేయింగ్ కార్డ్స్ అండ్ సెకండ్ బ్యాచ్ వచ్చేసి ప్లేయింగ్ క్యారమ్ బోర్డ్ ఒక బ్యాచ్. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ బ్యాచ్. ఇప్పుడు పండు బయటకు వచ్చిండు. ఇప్పటి వరకు పండు వేసిందంటే ఇంకొక బ్యాచ్ ఇక్కడ కలిసి కూర్చొని సల్లార్ మూవీ చూస్తున్నారు, అది కూడా హిందీ వర్షన్లో. సో హౌ ఈస్ యర్ ఎక్స్పీరియన్స్ మ్యాన్? హియర్ కమ్ సల్లార్. దే ఆర్ వాచింగ్ సల్లార్ మూవీ, అది కూడా హిందీ వర్షన్లో. సో మా మామయ్యకి అలాగే ఆశీష్కి హిందీ వచ్చు కాబట్టి దే ఆర్ హ్యావింగ్ ఫన్, ఎంజాయ్. ఇక మనం ఏం చేస్తాం, కొంచెం వాటర్ తాగి ఏది బిర్యానీ డైజెస్ట్ చేసుకుని రేపు మార్నింగ్ లేవాలి. బట్ ఎన్నింటి పని కూడా తెలియదు, చూడాలి. ప్రజెంట్ అయితే టైం వచ్చి 11:30. సో బై 12-12:30 నిద్రపోరు. ప్రజెంట్ అందరు యాక్టివ్గా హ్యాపీగా దే ఆర్ హ్యావింగ్ దేర్ ఫన్ యాక్టివిటీస్ యాజ్ ఆఫ్ నౌ. You guys have watermelon. అక్కడ తీసుకో, అక్కడ సాల్ట్ అలా చనిపి. అవే కాదు, దిస్ బేస్ డిఫరెంట్. ఓకే, టేస్ట్ చెప్పి ఎలా ఉంది ఇప్పుడు? ఇక ఓకేనా? టైం వచ్చేసి 1. ఇంకా బ్యాచ్ ఇంకో మూవీ దాన్ని ట్రై చేస్తున్నారు. సో మొత్తానికి అది పెద్దవాళ్ళు ఫుల్ టైర్డ్ అయిన వాళ్ళు అయితే నిద్రపోవడానికి అయితే రెడీగా ఉన్నారు, నిద్రపోతున్నారు. సో గైస్, ఇట్స్ టైమ్ టు సే గుడ్ నైట్. సీ యూ టుమారో అండ్ ఫర్ ద day 1 vlog in Chhattisgarh in Bhilai. Thanks for watching guys. Bye. Take care. Don't forget to sleep well, rest well, take care of your health guys. Love you all. Bye bye. See you soon.